ఇప్పుడైతే ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఒంగోలు. గుడ్ మార్నింగ్ మేడం ఒంగోల్. చెప్పండి వీరాంజనేయులు గారు. వీరాంజనేయులు గారు చెప్పండి అంటున్నా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకని థ్యాంక్ యూ? సాంగ్ కావాలి మేడం. నిన్న మేడం అడిగితే నువ్వు పాట పాడి అప్పుడు వేస్తానన్నారు. ఏవిని కూడా వేయలేదు మేడం అడిగితే. మరి మీరు పాట పాడితే వేస్తాను అన్నప్పుడు మీరు మరి పాట పాడాలి కదా వీరాంజనేయులు గారు. పాట పాడితేనే వేస్తారంట మేడం. అట్లా ఏం లేదు. మీరు డైలీ కాలరు. మీరు ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు కాల్ చేస్తున్నారు. మరి ఒక పాట మేము అడిగినందుకన్నా పాడొచ్చు కదా వీరాంజనేయులు గారు. మేమెంత పాడదామనుకుంటే నాకే వల్ల కాలేదు మేడం. అయ్యో, మీరు ట్రై చేస్తే మేము కూడా మీకు కంపెనీ ఇస్తాం కదా. అదే నోట్ల నుంచి రావట్లేదు మేడం. ఓకే ఓకే, అలా ఏం లేదు. పాట పాడితేనే వేస్తారా అలా ఏం లేదు. కాకపోతే మీరు తను అడిగింది మీరు పాడలేదని కొంచెం అడిగినట్టున్నారులే తను, అందుకని వేయలేదేమో. అంటే మేము ఎప్పుడో రేర్గా అడుగుతాము మిమ్మల్ని. డైలాగ్ చెప్పమంటాం ఎక్కువ. మీరు అప్పుడు కూడా పాట పాడాను అంటే మరి మాకు ఎట్లా ఉంటుంది? బాధగా ఉంటుంది. మరి అన్నీ మీరే చెప్తున్నారు, అయినా కానీ పాట పాడలేదు మీరు. పాడదామంటే నోట్ల నుంచి రావట్లేదు మేడం. ఓకే, పాట అయితే రావటం లేదు అన్నారు. మరి డైలాగ్ వస్తుంది కదా. డైలాగా మన్నాడికి ఒక సాంగ్ కావాలి మేడం. ఓకే, వేస్తాము. మరి అంతకంటే ముందు మీరు మాకు డైలాగ్ చెప్తారా లేదా మళ్ళీ అంటారా డైలాగ్ చెప్తేనే వేస్తారా మేడం అని? నోట్ల నుంచి ఏమో పాట రాకపోతుంది. తీయండి, బయటికి తీయండి. పాట రాకపోయినా డైలాగ్ అన్న చెప్పండి. నోట్ల ట్రై చేస్తా ఉన్నా రాట్లా ముందు. ఓకే, నేను అది వరకే చెప్పాను. మీరు కాల్ చేసే ముందలే మన డైలాగ్ కానీ సాంగ్ కానీ చూసి పెట్టుకోండి, మేము అడుగుతాము, మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి మీరు అని అన్నాను. అవునా? అయినా మీరు పాడలేదు, డైలాగ్ కూడా చెప్పటం లేదు. ఆనా? అదే ఆనా అంటున్నా. ఓకేలేండి, ఈసారి ఓకే అండి. ఈసారి అయినా పాట అయినా లేదా డైలాగ్ అన్నా చెప్పండి. ఓకేనా? ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.